హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎండలు దంచేస్తున్నాయి కదండి. చిన్నపిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది పాపము. ఇంతలోనే మార్నింగ్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. పొద్దున్నే ఏ హడావిడి లేకోకుండా టిఫిన్ బాక్స్ కట్టించేకి 4 రకాల బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు హాయిగా కడుపు నిండా తినేస్తారనమాట. ఎండల కాలం కదండి, నీరసపోకోకుండా ఇలాగనమాట అన్నీ మంచి ప్రోటీన్స్తో చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకండి, చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్యాప్సికమ్ బఠానీ చిత్రాన్నము. ఇది కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయిలోకి ఓ 2 చెంచాలంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాక శనగిత్తనాలను ఉద్దిపల్లి శనగపల్లి వేసుకొని అవి బాగా ఎర్రగా అయ్యాక బఠానీలు అనమాట మన ఇష్టం ఎన్నన్నా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగినాక చూడండి చిట్పట్ అంటున్నాయి కదా, అలా కొంచెం మగ్గగానే ఎర్రగడ్డను కారము తగినంత అనమాట. నేను ఇక్కడ వచ్చేసి 250 గ్రామ్స్ రైస్కి అనమాట చూపించేది. బాగా పొడి పొడిగా వండుకొని చల్లార్చుకోవాలి. తగినంత పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. పిల్లలు ఎంత తినగలిగితే అంత అనమాట. ఇలా పచ్చిమిరపకాయలు బాగా వేయించుకుంటే కనుక కారం తగ్గుతుంది అనమాట. మనం పచ్చిగా ఉన్నప్పుడే కలిపేసుకున్నాం అనుకోండి, కారం ఎక్కుతుంది. ఇలా కొంచెం అలా నూనెలో ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని అలా కలుపుకుంటే గిన ఈ పచ్చిమిరపకాయలకి ఎర్రగడ్డలకు అంతా ఉప్పు బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక క్యాప్సికంలో అర్ధం భాగం కట్ చేసి చిన్న ముక్కలుగా ఇందులోకే వేసుకొని బాగా కలబెట్టుకుంటే గిన మెత్తగా మగ్గిపోతుంది. కొంచెం సేపు మూసిపెట్టుకుంటే గిన బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట, తినేటప్పుడు పచ్చిదనం లేకోకుండా. చూడండి ఒక నిమిషంలో మగ్గిపోతుంది. ఇలా మగ్గినాక కొంచెం పచ్చి కొబ్బరి తురుముకొని వేసేసుకుంటే గిన చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలాగంతా కలుపుకున్నాక అన్నం చల్లార్చి పెట్టుకున్నాను కదా, బాగా పొడి పొడిగా వండుకోవాలి. నేను ఇక్కడ సోనా మసూరే చేసుకుంటున్నాను. ఇలాగంతా కలిపేసుకున్నాక ఒక అర్ధం నిమ్మ చెక్క పిండేసుకొని కొంచెం కొత్తిమీర అలా చేసుకొని దించేసుకుంటే క్యాప్సికమ్ బఠానీ చిత్రాన్నం రెడీ. ఇది ఒక వెరైటీ లాగా ఉంటుందండి. పొద్దున్నే పిల్లలకి ఇలాగా కలర్ఫుల్గా కట్టించినామంటే కడుపు నిండా తినేస్తారనమాట. ఇందులో బఠానీ క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర రైస్కు కొంచెం కొబ్బరాను పచ్చిమిరపకాయలు ఒక 4, ఒక గుప్పెడంత కొత్తిమీర కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. కడాయిలోకి 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని బాగా ఇంకా తర్వాత వేసేసుకోవాలన్నమాట. ఆవాలు జీలకర్ర, ఉద్దిబ్యాలు శనగబ్యాలు, గోడంబి ముక్కలు ఇలాగ ఎర్రగా వేసుకుంటానే కొంచెం పచ్చిమిరపకాయలు ఇంకా అవసరం లేదు, మనం మిక్సీలో వేసుకున్నాం కదా. ఎర్రగడ్డ ఒకటి వేసేసుకొని కరివేపాకు వేసుకొని మామూలుగా తర్వాత పెట్టుకున్నట్లనే వేసేసుకోవాలి మొత్తం. ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అండి. ఇది కొత్తిమీర పెట్టడం వల్ల బ్రెయిన్ షార్ప్గా ఉంటుందన్నమాట. రోజుకు ఒక వెరైటీ చేసి బాక్స్లో పెట్టించామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. మనకు కూడా ఏ టెన్షన్ ఉండదన్నమాట తిన్నారా లేదా అనేసి. ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసుకున్నాక ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్, అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఆయిల్ రిలీజ్ కావాలన్నమాట, అప్పుడే మనకు తెలుస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది కొత్తిమీర వేయించి వేయించి. చూడండి బాగా గట్టిగా అయిపోయింది కదా, ఆయిల్ కూడా పక్కకు వస్తుంది. ఇందులోకి అన్నం చల్లార్చుకున్న అన్నం కలిపేసుకొని దీంట్లో కూడా కొంచెం ఒక అర్ధము నిమ్మ చెక్క పిండేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. కొత్తిమీర చిలకరించాల్సిన పని లేదు, ఆల్రెడీ మనం కొత్తిమీర రైస్ కదా పేస్ట్ వేసేసాము. ఇంతేనండి కొత్తిమీర రైస్. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఉద్దిబ్యాలు శనగబ్యాలు అలాగే గోడంబి ముక్కలు ఇవి కూడా బాగా కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఇలా మనం గోడంబి ముక్కలు వేసామనుకోండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట. నెయ్యిలో వేయించినాం కదా, బాగుంటాయి టేస్ట్. అలాగే తగినంత పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక అర్ధము ఎర్రగడ్డ అనమాట, అలాగే కరివేపాకు. క్యారెట్ పెట్టడం వల్ల కంటికి చాలా బాగుంటుంది. అది కాక ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, పిల్లలు తొందరగా నీరసపోకోకుండా ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెడుతుంటే బాగుంటారనమాట. ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా, పిల్లలు కొంచెము ఎనర్జీగా ఉండాలి. ఇందులోకే బాగా మగ్గినాక ఉప్పు పసుపు వేసేసుకొని క్యారెట్ వేసుకొని ఎక్కువ వేయించకూడదు. ఇందులోకే నేను రసం పొడి వేస్తున్నానండి, ఇంట్లో చేసినదే. అదొక స్పూన్ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసము. ఎక్కువ కలబెట్టుకోకుండా రసం పొడి వేసిన వెంటనే అన్నం వేసేసుకోవాలన్నమాట.
అలాగే అర్ధం నిమ్మకాయ ఉప్పు అనమాట, అది కూడా పిండేసుకొని కొత్తిమీర చిలకరించేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ. ఇప్పుడు వచ్చేసి బియ్యం రొట్టె అనమాట. ఇక్కడ వచ్చేసి 3 చెంచాలంత నిండుగా తీసుకుంటున్నాను బియ్యం పిండి. ఇలాగ బియ్యం పిండిలోకి సన్నగా తరిగిన ఎర్రగడ్డ అనమాట, ఒక 3 తీసుకున్నాను మీడియం సైజువి. అలాగే చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర, క్యారెట్ అనమాట ఒక కప్పుడు ఉంటుంది, అది కూడా తురుముకున్నది, పచ్చికరేపాకును, అలాగే పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు పిల్లలు తినగలిగినంత వేయండి, మరి కారం అనిపిస్తే తగ్గించేసుకోండి. అలాగే ఒక కప్పుడు అనపకాయలు అనమాట, పితికినేటివి బ్యాళ్ళు అంటాం కదా, అవనేసి చాలా బాగుంటుంది ఇలా బియ్యం రొట్టెలో తట్టి వేసుకోవడం వల్ల. ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో గోధుమ పిండి మాదిరి కలుపుకోవాలి గట్టిగా ముద్దలాగా. నేను ఇంతకుముందు వీడియోలో కూడా బియ్యపు రొట్టె ఎలా చేసుకోవాలనేది చూపించానండి. కావాలంటే గిన నా ఛానల్లో వెళ్ళి చూడండి, చాలా బాగుంది అది కూడా. శనగిత్తనాలు నువ్వులు వేసి చేసినది. ఇంకా బండ మీదనే తట్టుకోవాలి కాబట్టి అంతా క్లీన్ చేసేసుకొని ఒక బటర్ పేపర్ వేసేసుకొని ఆ బటర్ పేపర్ మీదగా ఆయిల్ అప్లై చేసుకుంటే గిన ఈజీగా తట్టుకోవచ్చు, చేతికి తగులుకోకుండా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. కావాల్సినంత తీసేసుకొని బాగా పల్చగా తట్టుకోవాలి. ఇలాగంతా పల్చగా తట్టుకున్నాక పెనం మీద వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే గిన బాగా మెత్తగా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే గిన ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, బాగా ఎర్రగా కరకరలాడుతూ వస్తాయి బియ్యపు రొట్టెలు. ఈ అనపబ్యాళ్ళు కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇలాగా మనం రొట్టెతో పాటే ఉడుకుతాయి, అదిగాక ఈ ఆయిల్ వేస్తాం కదా, కొంచెం క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. హైలో పెట్టుకొని అటు ఇటు తిరిగేసుకుంటూ కాల్చుకోవడమే. బియ్యం రొట్టెలు చాలా ఈజీనండి. మధ్యలో అలా హోల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటే తొందరగా వేగుతుందని అలా హోల్ పెట్టి ఆయిల్ వేసాను. కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకొని అటు ఇటు తిరిగేసుకుంటూ ఎర్రగా కాల్చేసుకుంటే గిన ఫస్ట్ చూపించాను కదండి, అది మెత్తదనమాట. ఇది వచ్చేసి క్రిస్పీది, కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది. మీకు చూపించడం కోసం అలా చేశాను, అంతేనండి. 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెడీ. పిల్లలకు లంచ్ బాక్స్కు లేదా టిఫిన్ బాక్స్కు బ్రేక్ఫాస్ట్కైనా కూడా బాగుంటుంది ఇది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ తొందరగా రావాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎలాగున్నాయో నా రెసిపీస్ కొంచెం కామెంట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నా కదా కరకరలాడేది క్రిస్పీ రొట్టి, చూడండి ఎంత పతలాగా ఉంది కదా, పల్చగా తట్టేసుకున్నాను. ఇది వచ్చేసి మెత్తగా అనమాట, చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా. దీంట్లోకి శనగిత్తనాల పొడి చాలా బాగుంటుందండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.